హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే ఫూల్ మకానా రోస్టెడ్ అనేది వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులోని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అంతా కరిగాక ఇప్పుడు ఒక కప్పు ఫూల్ మకానా ఇందులోని మనం యాడ్ చేసుకోవాలండి. ఫూల్ మకానా యాడ్ చేసుకున్నాక మనం వేసుకున్న నెయ్యిలోని ఇవన్నీ కూడా బాగా రోస్ట్ చేయాలి. ఇలా రోస్ట్ చేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. మకానా అనేది మాడిపోకుండా ఈవెన్గా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశాక మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మనము ఈ మకానా అనేది ఇలాగా మనం చేయితో అన్నప్పుడు బ్రేక్ అయిందంటే ఫూల్ మకానా బాగా ఫ్రై అయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫూల్ మకానా అంతా కూడా ఒక బాక్స్లోకి మనం టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక మళ్ళీ అదే కళాయిలో స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అనేది మనం వేసుకోవాలి. నెయ్యి అంతా కూడా కరిగాక మనము ఇందులోనికి ఇప్పుడు మకానా రోస్ట్ చేయడానికి మసాలాలు అనేవి యాడ్ చేయాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. అలానే మిరియాల పొడి చిటికెడు, 1/2 టీ స్పూన్ కారం, చాట్ మసాలాకు చిటికెడు వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకొని మనం రోస్ట్ చేసుకున్న ఫూల్ మకానా ఇందులో వేసుకొని బాగా ఒక 30 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మసాలా అంతా ఫూల్ మకానాకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా బాక్స్లోకి టర్న్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే మీరు ఈ ఫూల్ మకానా రోస్టెడ్ మీరు ఇంట్లోనే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము నెయ్యి యాడ్ చేసినందుకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఫూల్ మకానా ఎయిర్ కంటైనర్ బాక్స్లో ఉంచుకుంటే 1 మంత్ వరకు మనము ఇదే టేస్ట్లో ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఆయిల్ యాడ్ చేయలేదు. ఆయిల్ యాడ్ చేస్తుంటే జిడ్డు స్మెల్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నెయ్యిలో చేసాం కాబట్టి మీరు ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.